నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అంతా అనుకున్నట్టే జరిగింది. ఖమేనీ ఖతమయ్యాడు. పశ్చిమాసియా అట్టుడుకుతోంది. మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధం ఇటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందడంతో ఒక్కసారిగా వార్ మరింత భీకర రూపం దాల్చినట్లయింది. దాడులు, ప్రతీకార దాడులతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడుల్ని చేస్తోంది. దీంతో మరో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఖమేనీ ఖతం. అట్టుడుకుతున్న పశ్చిమాసియా. తోక జాడిస్తే తమ పవర్ చూపిస్తామంటున్న ట్రంప్. పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు. మరో ప్రపంచ యుద్ధం తప్పదా? అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్ పేరుతో జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ చర్యను ఇరాన్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ క్యాబినెట్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తాము ప్రతిదాడులకు తెగబడతామని ఇరాన్ హెచ్చరించింది. యుఎస్, ఇజ్రాయెల్ స్థావరాలను టార్గెట్గా చేసుకుని భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైంది. దీంతో ఈ యుద్ధం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీ, ఐఆర్జీసీ చీఫ్ మహ్మద్ పాక్పౌర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మాజీ రక్షణ మంత్రిగా ఉన్న అహ్మద్ వాహిదీకి సుప్రీం లీడర్ బాధ్యతలను అప్పగించారు. సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసి తమ గుండెలపై పొడిచారని, తాము అమెరికన్ల హృదయాలపై ఖచ్చితంగా దాడి చేస్తామని ప్రతినబూనారు. తమ సైనిక దళాల ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అన్నట్లుగానే ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైంది. పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ఏమాత్రం తోక జాడించినా వాళ్లు ఊహించనంత శక్తితో దాడి చేస్తామని ప్రకటించాడు. ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించాడు. సాధారణంగా హైవాల్యూ టార్గెట్లపై జరిగే దాడులే అమెరికా అధ్యక్షుడి కనుసన్నల్లో జరుగుతాయి. అటు సౌదీ, ఇజ్రాయెల్ సహా ఇతర గల్ఫ్ నేతలతో కూడా టచ్లో ఉన్నాడు. కేవలం అమెరికన్ ఫోర్సెస్ మీదే కాదు, అటు ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేసింది. అంతేకాదు అమెరికన్ ఫోర్సెస్ ఉన్న దేశాలన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఉదాహరణకి తీసుకుంటే అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకోండి, లేదా ఇటు సౌదీ అరేబియా, తర్వాత ఖటార్, తర్వాత జోర్డాన్, ఇజ్రాయెల్, ఇలాంటి అన్ని దేశాల మీద కూడా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఇరాన్ మిగతా దేశాల మీద దాడి చేయటం ఇదే మొట్టమొదటిసారి. కాకపోతే అమెరికన్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తున్నామని ఇరాన్ చెప్పినప్పటికీ, ఈ ఇరాన్ పేల్చిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు సివిలియన్ ఏరియాస్లో పట్టడం జరిగింది. కొంతమంది సివిలియన్ బిల్డింగ్స్ మీద వాటి ప్రభావం చూపటం కూడా జరిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. మొత్తం 27 బేస్లను లక్ష్యంగా చేసుకుంది ఐఆర్జీసీ. ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇరాన్ మిస్సైళ్లను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేశాయి. ఖతార్ రాజధాని దోహాలో మొత్తం 11 చోట్ల దాడులు చేసింది ఇరాన్. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు జరిగాయి. అమెరికా నౌకలకు మందుగుండును సరఫరా చేసే ఎంఎస్పీ షిప్పై 4 డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఆపరేషన్కు ట్రూ ప్రామిస్ అని పేరు పెట్టింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ప్రజల్ని అప్రమత్తం చేసింది.
ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్, బాగ్దాద్లోని గ్రీన్ జోన్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. 1939లో పోలాండ్పై హిట్లర్ దాడి చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఒక్క కారణమంటూ లేదు. నాటోలో చేరుతున్నామన్నందుకు యుక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం బీభత్సంగా జరుగుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ ముగియక ముందే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో భీకర యుద్ధానికి దిగాయి. అటు థాయిలాండ్, కంబోడియా, చైనా, తైవాన్లు, నార్త్ కొరియా, సౌత్ కొరియాలు యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నాయి. ఇవి మరో ప్రపంచ యుద్ధానికి సంకేతమా? ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధంలోకి రష్యా, చైనాలు వేలు పెడితే అసలు పరిస్థితి ఎలా మారబోతోంది? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై భీకర దాడులు. ప్రతి దాడులతో తగ్గేదేలేదంటున్న ఇరాన్ యుద్ధం తీవ్రమైతే పరిస్థితేంటి? ఇది మరో ప్రపంచ యుద్ధానికి తెరలేపే ఛాన్స్ ఉందా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఈ మూడు దేశాల వరకు పరిమితమైతే ఎలాంటి సమస్య ఉండదు. కానీ రష్యా, చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ఇరాన్ ఇప్పటికే ప్రతీకార దాడుల్లో మునిగింది. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ఇలా పలు దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. భారీగా ఆస్తి నష్టాన్ని కలిగించింది. దీంతో ఆయా దేశాలు కూడా ఇరాన్పై యుద్ధం ప్రకటించే అవకాశముంది. ఈ యుద్ధం విస్తరిస్తే ప్రపంచం రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయే ఛాన్స్ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా ఉంటూ ఇరాన్పై దాడులను ప్రోత్సహిస్తూ యుఎస్ కూడా దాడులకు దిగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యుఎస్, ఇజ్రాయెల్ దాడుల్లో హతమవడంతో మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంలా మారింది. ఏ క్షణాన ఎక్కడ్నుంచి మిస్సైళ్లు, బాంబులు మీద పడతాయోనన్న టెన్షన్ గల్ఫ్ దేశాల్లో నెలకొంది. ఇటు అగ్రదేశాలు ఈ యుద్ధభూమిలో ఏం జరుగుతుందోనని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రష్యా, చైనా జోక్యం చేసుకుంటే అది ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్కు రష్యా, చైనాల నుంచి మద్దతు ఉంది. ఇరాన్పై అమెరికా నేరుగా భూతల దాడులకు దిగితే అప్పుడు రష్యా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇరాన్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలు ఇప్పటికే తమ తమ నౌకా దళాలను, వైమానిక దళాన్ని అప్రమత్తం చేశాయి. ఇజ్రాయెల్కు రక్షణగా నిలుస్తామని ప్రకటించాయి. అటు జర్మనీ, ఇటలీ కూడా ఇరాన్ అణ్వాయుధ తయారీని ఆపాలని కోరుతున్నాయి. ఇవి అమెరికాకు మద్దతుగా నిలిచే అవకాశముంది. మితవాద అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ వంటి దేశాలు ఇరాన్ విస్తరణవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి బహిరంగంగా యుద్ధరంగంలోకి రాకపోయినా అమెరికా తమ ఎయిర్ బేస్లను ఉపయోగించుకునే అవకాశమివ్వచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఇరాన్కి, మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియాకి మధ్య అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ వీటి మధ్య యుద్ధం నడుస్తుంది. సో మన పశ్చిమ నైబర్హుడ్ మొత్తం కూడా కొత్త యుద్ధ వాతావరణం నెలకొనింది. స్ట్రెయిట్స్ ఆఫ్ హొర్ముజ్ అంటారు. హొర్ముజ్ జలసంధి ఇరాన్కి, అరేబియన్ పెనిన్సులాకి మధ్య ఉన్నటువంటి సముద్ర మార్గం మీద కూడా ఇరాన్ దాడులు చేసింది. ఒక షిప్ దెబ్బతింది. అందులో 15 మంది భారతీయులు ఉన్నారట. వారిని ఎవాక్యుయేట్ కూడా చేయటం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. ఒకసారి ఆయిల్ ప్రైసెస్ పెరిగితే కనుక మళ్ళీ ధరలు, ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చాలా మంది భయపడటం జరుగుతుంది. ఈ యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుందో చెప్పటం కష్టం. ఇటు ఇరాన్కు ప్రాక్సీ గ్రూపులుగా లెబనాన్ హెజ్బుల్లా, యెమెన్ హౌతీలు, ఇరాక్, సిరియాలోని మిలిటెంట్ గ్రూపులు ఇరాన్ తరపున ఇజ్రాయెల్పై దాడి చేస్తాయి. రష్యా ఇరాన్కు చాలా కీలకమైన మిత్రదేశం. ఇది నేరుగా యుద్ధంలోకి రాకున్నా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సమాచారాన్ని ఇరాన్కు అందించే అవకాశముంది. చైనా దౌత్యపరంగా ఇరాన్కు సహకరిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ను ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఉత్తర కొరియా ఇరాన్కు ఆయుధ సరఫరా చేసే అవకాశముంది. మన దేశం శాంతి దౌత్యానికే మొగ్గు చూపుతుంది. కాబట్టి యుద్ధం విస్తరిస్తే భారత్ తటస్థ వైఖరితో ఉండొచ్చు. యూరోప్ దేశాలకు ప్రధాన చమురు సరఫరాదారుగా ఉన్న ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తే అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి పరిస్థితులు ఎదురైతే యూరోపియన్ దేశాలు ఈ యుద్ధరంగంలోకి దిగే అవకాశముంది. ప్రస్తుత వార్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్నా అది యుఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలకు పాకితే గల్ఫ్ వార్ కాస్త వరల్డ్ వార్గా మారే ప్రమాదముంది.